ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. మరి ఈ సీను బాబు సీనుబాబు నీ కడుపున పుట్టిన బిడ్డ మరి సీనుబాబుకి ఆ చీర ఎలా వచ్చింది? అంటే ఆ రోజు చిన్నమ్మ గారికి పుట్టిన పాపని ఆ చీరలో చుట్టి తీసుకెళ్ళింది నువ్వా? ఆ రోజు జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షి నువ్వా? చిన్నిని నువ్వు పెంచుతున్నావా? నీ కొడుకు సీనుకి ఈ చీర విషయం తెలిసి దాన్ని నీ దగ్గర నుంచి తీసుకుని మా దగ్గరకొచ్చి తనే వారసున్నని నాటకం ఆడా? మరి ఈ విషయం నువ్వే అమ్మగారికి చెప్పొచ్చు కదా? వచ్చావా? వజ్రావతి పైనుంచి ఇంట్లోంచి గంటేసిందా? అయ్యో, అమ్మగారికి తెలీదు, నాకు కూడా తెలీదమ్మా. వీళ్ళందరూ ఒకటే కుటుంబం. ఉంటారమ్మా, చల్లగా ఉంటారు. సరేనమ్మా, ఇప్పుడు అమ్మగారు ఇక్కడికి వస్తారు కదా, ఆవిడతో ఈ విషయం అంతా చెప్పి. నువ్వేం కంగారు పడకమ్మా, అమ్మగారు వస్తారు. నేనే వారసున్నని మోసం చేసిన వాడికి
నేను నీ గురించి చెప్పాను. మరి తను నిజాయితీగా అమ్మగారిని ఇక్కడికి ఎలా తీసుకొస్తాడు? అంటే ఇప్పుడిక్కడికి ఎవరూ రారా? అమ్మా, వజ్రావతి వచ్చేసింది. నువ్వు లోపలికెళ్ళు, బయటికి రావద్దు. వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు, త్వరగా వెళ్ళు. రే, వాళ్ళు లోపలే ఉన్నట్టున్నారు. ముందు నేను లోపలికెళ్తాను, మీరు బయట కాపలా కాయండి. మా మా యాదానికి మా అట్లా కంగారు పడతా ఉండవు. అత్త, యాందత్త, ఏమైనాది? ఒకవేళ తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఏం చేయాలో తెలుసుగా? తెలుసు మేడం. టైం చూసుకొని నేను పిలుస్తాను. బీ కేర్ఫుల్. ఓకే మేడం. నేను సీనుబాబుకి చెప్తే వజ్రావతి వచ్చిందేంటి? ఆవిడకి ఏదన్నా పనుండొచ్చిందా? ఒంట్లో బాలేదని ఇంట్లో ఉన్న మనిషికి ఇక్కడేం పని ఉంటుంది? వజ్రావతి గారు, గుమస్తా గారు మీరా? మీరేంటి ఇక్కడ? అది ఇక్కడ కొంచెం పనుండి. అయ్యో, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఈరోజు మీకు పని వదిన గారి దగ్గర కదా? పెళ్లికి వెళ్ళొచ్చి ఆవిడతో పాటు ఏదో మీటింగ్కి వెళ్ళాలనుకుంటా కదా? వెళ్ళాలి. అందుకే మీటింగ్కి కావాల్సిన కొన్ని అకౌంట్ పుస్తకాలు ఇక్కడ ఉండిపోయాయి. అవి తీసుకుందామని పెళ్ళింటి నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చాను. ఓ, అకౌంట్ బుక్స్ ఇక్కడ మర్చిపోయారా? అవును. అవును, మీరేంటి ఇక్కడికి వచ్చారు? మీకేదో తలనొప్పి, కడుపు నొప్పి అన్నారు, తగ్గిపోయాయా? తగ్గిపోయిందండి, తగ్గిపోయింది. ఆ తలనొప్పి తగ్గి కొత్త తలనొప్పి వచ్చింది. కొత్త తలనొప్పా? అదేంటోనండి, అది సరిగ్గా నన్ను నిద్రపోనివ్వడం లేదు. ఏంటో అది? అదో పెద్ద కథ గుమస్తా గారు. ఏంటో ఆ కథ? వింటారా? వినడానికే ఉంది, నాదేం పోదు కదా. ఏంటో అది?
ఏమైంది మా? ఏమైనాది మా? అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిని ఏలుతున్నటువంటి ఒక ముసలి శివంగి. ఆ శివంగికి ఇష్టసఖి లాంటి ఇంకొక యంగ్ శివంగి. ఒక కుక్కలాంటి గుంటనక్క ఉన్నాయి. అయితే ముసలి శివంగి తరువాత ఆ రాజ్యానికి రాణి అవ్వాల్సింది ఎవరు? ఎవరు? ఈ శివంగే కదా. కానీ అది జరగకుండా ఉండాలని ఆ కుక్కలాంటి నక్క అడ్డం పడి ఏవేవో పన్నాగాలు పన్నుతూ వచ్చింది. చివరికి ఈ శివంగిని రాజ్యంలోంచి బయటికి తరవాలని చూసింది. శివంగికి వ్యతిరేకంగా ఏవేవో సాక్ష్యాలు సృష్టించింది. ఇంకాస్తుంటే ఆ గుంటనక్క సాక్ష్యాలతో సహా ఆ ముసల్దానికి చెప్పేసేదే. కానీ ఆ శివంగికి ఈ విషయం తెలిసిపోయింది. ఆ నక్కని, ఆ సాక్ష్యాలని అన్నింటినీ కలిపి ఒకేసారి పట్టేసింది. ఇప్పుడు చెప్పండి గుమస్తా గారు, ఈ శివంగి తనకు దొరికిన వాళ్ళని ఏం చేయాలి? చెప్పండి. మీరేం చేయమంటే అది చేస్తాను. చెప్పండి. మీరు చెప్పిన కథ మొత్తం నమ్మకం, నమ్మక ద్రోహం అనే రెండింటి చుట్టూనే తిరుగుతుంది. రాణికి నమ్మకంగా సేవ చేసింది కుక్క. అదే మీరనుకుంటున్న గుంటనక్క. నమ్మక ద్రోహం చేసింది ఆ జంతువు. అదే శివంగి. కాబట్టి ఆ శివంగిని అడ్డంగా నరికి పోగులు పెట్టాలి. ఆహా, కానీ ఇక్కడ ఆ శివంగికే పవర్ ఉంది. ఆ కుక్కకి, ఆ కుక్కను నమ్ముకున్న పిల్ల జంతువులకి నో పవర్. పాపం ఏ పవరు లేదే. వాళ్లకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటో తెలుసా? చావు. చావు మాత్రమే. తప్పుకో. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు రావతి. ఓ, ఏకవచనం. గుడ్ డెవలప్మెంట్. ఇది నిజం తెలిసిందనే ధైర్యమా, లేక చావు తప్పదని తెలిసిన తెగింపా? నువ్వేదైనా అనుకో, కానీ నీ పిచ్చి ప్రయత్నాలు మానుకో. చూడు, నీకు రెండు ఆప్షన్లు. వాళ్ళని నాకు అప్పగించడానికి నాతో కలిసి పైకి రావడం, 2 వాళ్లతో కలిసి పైకి పోవడం.
ఏది కావాలో నువ్వే తెలుసుకో. కుక్క విశ్వాసమున్న జంతువు. అది సింహం తోలు కప్పుకున్న గుంట నక్కల్ని అస్సలు నమ్మదు. నువ్వనుకున్నది ఏదీ జరగదు. ఎందుకంటే పైన ఎవ్వరూ లేరు. ఆ? హ్మ్. తెలుసు, నాకంతా తెలుసు. పైన ఎవరున్నారు, ఎందుకున్నారు అంతా తెలుసు. మర్యాదగా తప్పుకో, తప్పుకో. హ్మ్. తప్పులు చేసిన నిన్ను ఇంకో తప్పు చెయ్యనివ్వను. నీ తప్పులకి శిక్ష అనుభవించడం ఒక్కటే నీ ముందున్న దారి. అచ్చా, చూడు, శిక్ష వేయగలిగే వాళ్ళు చెయ్యగలిగేది ఒక్కటేరా. కానీ తప్పులు చేయగలిగే వాళ్ళు ఎన్నో చెయ్యొచ్చు. రేయ్, రే మేడం పిలుస్తున్నారా, పదండ్రా, రారా. రేయ్, మనకు కావలసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నా దారికి గుమస్తా అడ్డొస్తున్నాడు అంటే వాళ్ళు పైనే ఉన్నారు. హ, వద్దు, ఏయ్, తప్పుకో. వద్దు, వద్దు. ఆగండి, ఆగండి. వద్దు, వద్దు. మా వజ్రావతికి మనలో ఇద్దరమే ఈడున్నట్టు తెలిసినట్టుండాది. పెళ్లికి వెళ్ళినది మేమిద్దరమేగా. కాబట్టి నువ్వు వెళ్ళి దాక్కోమ్మా. మేమిద్దరం దొరికినా ఎట్టగొట్ట తప్పించుకునేస్తాం. తర్వాత నువ్వు వచ్చేయచ్చు. నువ్వు దాక్కుమా. ఆగుమా. అత్త, మాకేం కాదత్తా. ముగ్గురం ఉంటే ఎవరో ఒకరం దొరికేస్తాం. నువ్వు దాక్కో అత్తా. దాక్కో అత్తా. లోపల పో. వెళ్ళు. పోమ్మా. వాళ్ళిద్దరూ లోపలే ఉండుంటారు. లాకేసి ఉంది మేడం. తలుపులు పగలగొట్టండ్రా. అమ్మా, అమ్మా. ఎక్కడికి పారిపోవాలని చూస్తున్నావు? పారిపోండి, పారిపోండి. Chanda
పద సిన్ని, వదలరా! సిన్ని! సిన్ని, వదలరా! వదలు! ఆహా! యాడుండవు వల్లకాట్లోరా. అంటే పని అయిపోయినదా? నేనింటికొచ్చాక నీతో మాట్లాడతాను. నువ్వు ఫోన్ పెట్టి. మా అమ్మ కూడా ఉండాదిగా, ఆవిడ్ని కూడా. మీ చెల్లిని అప్పగించావుగా, ప్రత్యేకించి అమ్మ గురించి అడుగుతున్నావు. అంటే మా అమ్మి నీకేదైనా చెప్పినదా? అట్టా మాట్లాడుతూ ఉండవు. చెప్పింది.